మనస్సు ఆ శరీరంలో ఉండే కోమాలోనే వేరేది లేకుండా అలానే మామూలు కోమా, మామూలు నిద్ర, మామూలు ఆ స్థితిలోనే శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోద్ది. కానీ ఈ సాధనలు, ఈ విజ్ఞానము ఇవన్నీ నిరంతరం చేసే వాళ్ళకి ఆ కోమా అనేది కూడా సాధనలో వచ్చే సమాధి స్థితిలాగా మారిపోద్ది. మారిపోయి అక్కడ కూడా దైవం గుర్తొస్తుంది, అక్కడ కూడా నామస్మరణలు గుర్తొస్తాయి, అక్కడ కూడా కొండలని చక్రాలు గుర్తొస్తాయి, అప్పుడు కూడా సహస్రారం గుర్తొస్తుంది. కాబట్టి అలాంటి భావాలతో, అలాంటి స్మరణత, అలాంటి మననంతో అక్కడ జీవుడు వెళ్ళిపోతాడు దైవం దగ్గరికి. అలాంటి భావంతో ఉంటారు కాబట్టి అదే భావానికి సంబంధించిన దైవం దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట ఆ జీవుడు. అలా కానప్పుడు మళ్ళీ మామూలు జీవితాలే